ఇటు శరీర సంబంధంగా నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కూడా ఆయన అదే చెప్తున్నాడు. నువ్వు ఆగొద్దు, నువ్వు సాగుతాడు. విశ్వాసములో సాగు, ప్రార్థనలో సాగు, వాక్యంలో సాగు, పరిశుద్ధుల సంఘములో సాగు. నువ్వు నడుస్తూ ఉండు. సమయం వచ్చినప్పుడు ఒకటి మొత్తం నేనే పరిష్కరిస్తాను. ఏం కృంగిపోవద్దు, కంగారు పడద్దు, దిగులు పడద్దు, విస్మయం ఉండొద్దు. రాత్రుల్లో నిద్ర మానుకొని ఆడవద్దు, తిండి మానుకొని దిగులు పడద్దు. నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నా ప్రభు. ధైర్యంగా సాగిపో, నేను చూసుకుంటా. ఎప్పుడు అని అది నేను చూసుకుంటాగా. నువ్వు వెళ్తావు. కాళ్ళది చాలా కాలం అయింది కానీ అవన్నీ నీకొద్దు. కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకోను. నువ్వు సాగిపో. మారు మనసు పొందావు. బాప్తిస్మం పొందావు. పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు పొందావు. అందులోనే ఉన్నావు, సాగుతున్నావు. జాగ్రత్తగా ప్రయాణించు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. నీ ప్రయత్నాలు నువ్వు చేయి, కానీ అన్ని విషయాల్లో ఆయన వైపు చూడు. ఆయన ఏం చెప్తున్నాడు. ఇంకా నువ్వు సాగలేవు, కూర్చోమంటున్నాడా? లేదు, నువ్వు నడుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు సాగమంటున్నాడా? ఏం చెప్తున్నాడు అనేది చూసుకో. దేవుడు ఎప్పుడు కూడా నీ వల్ల కాదు, లే కూర్చో అనడు. అది సైతానుగాడు అంటాడు. నీ వల్ల కాదు, నువ్వు ఎన్ని చేసినా దరిద్రమే, విఫలమే, నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. ఈ డైలాగులన్నీ నీకు వినిపించేది లూసిఫర్ గాడు, సైతాన్. నా ప్రభు ఎప్పుడు చెప్పడా